ప్రైజ్ లార్డ్, ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి. ఇతరులకు షేర్ చేయాలని కూడా ప్రభు పేరట కోరుకుంటున్నాను. దయచేసి ఈరోజు చెప్పబోయే అంశం, నేడు సమాజంలో అనేకులు ఒకప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి సంవత్సరాల తరబడి దేవుణ్ణి వెంబడిస్తూ ఏదో పరిస్థితులు బట్టి, ఇబ్బంది బట్టి దేవుడు మాకు మేలు చేయలేదని, ఏదో కారణం బట్టి దేవుని విడిచి దూరం అయిపోయిన వారు నేడు అనేక మంది ఉన్నారు. అలాంటి వారు తిరిగి ప్రభు దగ్గరకు రావాలని, వారు తప్పు తెలుసుకొని క్రీస్తును వెంబడించాలని, తిరిగి సంఘాల్లో వారు చేర్చబడాలని, తిరిగి తప్పైన కుమారుడు బుద్ధి తెచ్చుకొని ఏ విధంగా తండ్రితో సమాధాన పడ్డాడో, తండ్రి వద్దకు వచ్చాడో, అదేవిధంగా వీడియో ద్వారా నీవు ఎక్కడ ఉన్నా చెదిరిపోయిన స్థితిలో, తప్పిపోయిన స్థితిలో, దేవుని నుండి, విశ్వాసం నుండి తొలగిపోయినావేమో, ఆ దేవుని యొద్ద నుండి దూరం అయిపోయినా నువ్వు తిరిగి దేవునితో సమాధానపడ, తిరిగి సంఘంలో చేర్చబడాలని ఈ వీడియో మీకు అందిస్తున్నాం. దయచేసి వీడియోను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు వినాలని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో ఇతరులకు, మీ చుట్టూ ఎంతోమంది క్రీస్తుని నమ్మి వెనక్కి వెళ్ళిపోయిన వారు, వెనుదిరిగిన వాళ్ళు, దూరం అయిపోయిన వాళ్ళు, చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి ఈ వీడియోను షేర్ చేయండి. మిమ్మల్ని బలపరిచినట్లే వారిని కూడా బలపరుస్తాయి. ఎందువల్ల అంటే ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. తప్పిపోయిన దాన్ని రక్షించడానికే వచ్చాడు, నశించిన దాన్ని రక్షించడానికే వచ్చాడు. ఈరోజు అనేక మంది క్రీస్తుని నమ్ముకున్న వారు కాపరి లేని గొర్రెల్లాగా విసిగి చెదిరిపోయిన కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు ఉన్నారు. ఒకప్పుడు ఎంతో విశ్వాసంగా ఉండేవాళ్ళు, ఈరోజు క్రీస్తులకు దూరం అయిపోయి జీవిస్తున్న క్రైస్తవులు, అన్యులుగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. దయచేసి వారు ఈ మాటలు విని మీరు మార్పు చెందినట్లయితే, మిమ్మల్ని బట్టి మీరు మారు మనసు పొందితే ప్రభు మిమ్మల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఈరోజు అనేక మంది ప్రభువుని విడిచి వెళ్ళడంలో ప్రధాన పాత్ర ఏమిటంటే, ధనం అనేది ప్రధాన పాత్ర. దేవుణ్ణి జాగ్రత్తగా వెతకవలసినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నా అంటే, ఈరోజు మనిషి ధనాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడు కానేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. మీ ధనం ఎక్కడ ఉండును అక్కడే మీ హృదయం ఉండును అన్నట్లుగా ఈరోజు చాలామంది వెళ్ళడంలో ధనము పక్షంగా వెళ్ళిపోయినారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు, ధనానికి దాసులైపోయినారు. ధనం వారి మీద యజమానిగా ఉండాలి. కావునని వాళ్ళు దేవుణ్ణి ద్వేషించినారు, దేవుణ్ణి తృణీకరించేశారు. నాకు తెలిసిన ఒక సహోదరి ఉన్నది. ఆమె వచ్చి ఒకప్పుడు బాగా క్రీస్తునందు ఎంతో విశ్వాసం ఉంచి అనేక విధాలుగా కొన్ని సాతాను శోధనలతో ఉన్నప్పుడు అపవాది ఆమెను పీడిస్తూ అనేక వైద్యుల దగ్గర పోయినా, మరియు మంత్రాల దగ్గర పోయింది, గుళ్ళు గోపురాలు తిరిగింది, నాటు వైద్యాలు చూపించుకో అనేక హాస్పిటల్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా అనేక వైద్యుల దగ్గర ఎన్నో తిప్పలు పడి కలిగిందంత వ్యయం చేసుకొని ప్రయోజనం లేక దుఃఖంతో ఉన్నప్పుడు ఆమె క్రీస్తునందు విశ్వాసం ఉంచింది. ఆ దేవుడు ఆమెను దర్శించి వాక్యాలు అందించి ఆమె ఇంటిలో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆశ్చర్యరీతిగా సహోదరికి స్వస్థతను, విడుదలను ఇచ్చాడు. తరువాత సంఘాన్ని క్రమంగా వస్తూ వెంబడిస్తూ ఉన్నది. ఒక పరిస్థితిలో నేను కువైట్కి వెళ్ళాలి, ఇంకా సంపాదించాలి, ధనం మీద అపేక్ష కలిగి ధనవంతులు కావాలని, సంపాదించుకోవాలని, సమకూర్చుకోవాలని, నా బిడ్డకు అన్నీ సంపాదించి, కుమారుడు ఉన్నాడు, కుమారుడు అన్నీ సమకూర్చి పెట్టాలన్న ఆలోచన కలిగింది. అనగా ఆమె హృదయంలో ఉంటే సకల విధమైన దురాశలు పుడుతూ వచ్చినాయి. ఆ దురాశలు ఒక పక్కన మోసం చేస్తూ వచ్చింది, ఒక పక్కన ఆమె చెడిపోవడానికి కారణం. మోసకరమైన దురాశల వలన చెడిపోయే ప్రాచీన స్వభావాన్ని వదలండి. చిత్తవృత్తి తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, దేవుని గురించి చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, దేవుని మాటలను చేర్చుకోలేకపోయింది, దేవునికి స్థలం ఇవ్వలేకపోయింది. మూడవదిగా, అమ్మా ఇలా నువ్వు చేసేది తప్పు,
ధనం కోసం కాదు. ప్రభు అంటున్నాడు, మీకు ఏం తినాలో, ఏం తాగాలో, ఏమి ధరించుకోవాలనే దాని గురించి చింతించద్దు, రేపటిని గురించి చింతించద్దు. నా రాజ్యాన్ని, నీతిని వెతుకు, నీకు కావలసినవి నీకు అనుగ్రహిస్తాను. ఆయన మన గురించి చింతిస్తాడు. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి అన్నాడు. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి అనే విషయం గురించి ఆ సహోదరికి చెప్పాం. సహోదరి దేవుని మాటలు చేర్చుకోలేదు, దేవునికి స్థలం ఇవ్వలేదు. మరి అదేవిధంగా నువ్వు చేసే ఆలోచనలు, నీ యొక్క అభిప్రాయాలు, ఉద్దేశాలు దేవునికి విరోధమైనది, అది చేయడం తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పును ఆ సహోదరి దిద్దుకోకుండా నేను ఎట్లో గట్లా ధనం సంపాదించుకోవాలి చెప్పినప్పుడు ఆమెతో ఏం చెప్తాడు? తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 3 నుండి 12 వరకు ఆ దేవుని వాక్యం కాకుండా యేసుక్రీస్తు యొక్క హితవాక్యాలకు, దైవభక్తికి అనుగుణ్యమైన బోధ కాకుండా ఆమె అంగీకరింపక భిన్నమైన బోధ ఆమెకు ఉపదేశించబడుతూ వచ్చింది. భిన్నమైన బోధ ఆమె చెవిలో పడతా వచ్చింది. తను తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు ఆమె చెవిలో భిన్నమైన బోధ ఉపదేశింపబడతాను. అప్పుడు వెళ్ళి మేము దేవుని గురించి చెప్పినప్పుడు ఆమె ఆ విషయాలు ఏమీ ఎరగక తర్కిస్తూ వాగ్వాదాలు పెట్టుకుంటూ గర్వాంధులుగా మారిపోయింది. ఆమెలో అసూయ, కలహాలు, దూషణలు, దురనుమానాలు వచ్చేసినాయి. మనస్సు చెడిపోయింది. సత్యహీనులుగా మారిపోయి దైవభక్తి లాభ సాధనం అనుకునేది వ్యర్థ వివాదంగా మారిపోయింది. అలాంటి పరిస్థితిలోకి వచ్చేసింది. దేవుడు ఒక సమయాన్ని కేటాయించింటాడు ఒక వ్యక్తికి. అంతవరకు ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఓర్పు, సహనం అనేది ఉండాలి. దేవుడు తగిన సమయంలో హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండాలి. ఒక సమయం కనుక దయచేసి ఇప్పుడు వివాహమైనటువంటి స్త్రీ బిడ్డ కావాలంటే భార్యాభర్త కలయిక ద్వారా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు 9 నెలలు ఎదురు చూడాల్సి వస్తుంది. 9 నెలల తర్వాత గర్భంలో ఉన్న శిశువును, అంటే దేవుడు ఆ సమయాన్ని కేటాయించాడు. అలాగ ప్రతి దానికి ఒక్కొక్క సమయం ఉంటుంది. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలి, ఆశీర్వదించాలంటే ఒక సమయాన్ని కేటాయించాడు. అంతవరకు ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండాలా, ఓర్చుకొని ఉండాలా, సహించుకొని ఉండాలా, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలా. ఆ సమయం వచ్చింది, ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ సహోదరి అలా ఓర్చుకోలేకుండా ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని యొద్ద నుండి భిన్నమైన బోధలోకి వెళ్ళిపోయింది. మనుషులు చుట్టూ ఉండేవారు మాయ చేసి, వంచన చేసి ఆమెను తప్పు మార్గాల్లోకి లాగుతూ వచ్చినారు. గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపన్న ఉపదేశాలకు అటు ఇటు కొట్టుకొని పోతా వచ్చింది. మోసపోతా వస్తుంది. నానా విధాలైన అన్ని బోధల చేత తిప్పబడుతూ ఏమైపోయిందంటే దైవభక్తి లాభ సాధనం అనుకునేది వ్యర్థమైపోయింది. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోకి ఏం తేలా, అందులో నుండి ఏమి తీసుకొని పోలాం. అన్నము, వస్త్రములు కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. ఉన్న స్థితిలోనే దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుడు ఒక సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. నీ ఆ దీనత్వాన్ని చూసి, తగ్గింపును చూసి ఆ విషయాలు ఆమె తెలుసుకోలేకపోయింది. చెప్పినా సరి చేసుకోలేక ధనవంతుని కావాలి, ధనాపేక్ష కలిగి లోకంలో సంపాదించాలనే ఆశతో వెళ్ళి శోధనల్లోకి, కొన్ని సమస్యల్లోకి చిక్కులుకునేసింది. మళ్ళా అవివేకంగా అనేక దురాశల్లో పడిపోయింది. నష్టాల్లోకి, అనగా ఎక్కలేని అన్ని చోట్ల నష్టాల్లో, నాశనములు, అన్ని అప్పుల సమస్యల్లో మునిగిపోయింది. కీడులు అనుభవిస్తూ వచ్చింది. అనేకమైనవి దేవుడు ఆమెలో ఆశలు పుట్టిస్తా దేవుని మీద ఉన్న విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తన్ను తానే పొడుచుకుంటా వచ్చింది. ఎందువల్లంటే ఇది జరిగినటువంటి సన్నివేశం. ధనం మీద ఎప్పుడైతే ధనం అవసరమే, కానీ ఆమె ఆలోచన విధానం, ఆమె దేవుని దురాశలు, ఆశ ఉండడం మంచిదే, కానీ సకల విధమైన దురాశల కారణంగా ధనవంతుని కావాలి, ధనాపేక్ష కలిగి సంపాదించాలి, సమకూర్చుకోవాలి, నాకు కుటుంబానికి నాకు కావలసినవన్నీ అనే ఆశలో పడి దేవుని మీద ఉన్న విశ్వాసం నుండి తొలగిపోయింది.
దేవుని నుండి ఆమె పూర్తిగా దూరం అయిపోయింది. నానా బాధలతో తన్ను తానే పొడుచుకుంటా వచ్చింది. నష్టాల్లోకి, అప్పుల సమస్యల్లోకి వెళ్ళిపోయింది. కుమారుడు చూస్తే చెప్పిన మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతూ జీవిస్తున్నాడు. ఆ బాధలు, కుమారుని చూసి బాధ, నేను అనుకున్నవి తీరలేదే అని బాధ, ఆశించింది దొరకలేదే అని బాధ, ఎంత ప్రయాసపడినా నాకేం దొరకలేదే అనేటువంటి ఆలోచనలు, పొందాలని ప్రయాసపడి పరిగెత్తుతానా నా వల్ల కాలేదే, ఆశించింది దొరకడం లేదే, ఏది సంపాదించుకోలేకపోతున్నానే, ఏం చేయాలనుకున్నా వాటిని చేయలేకపోతున్నానే బాధ ఆమెదో. నానా బాధలు తను తాను పొడుచుకుంటా వచ్చింది. నష్టాల్లోకి వెళ్ళిపోతా వచ్చింది. నాశనములో, అనేక సమస్యల్లో చిక్కులుకునే దుస్థితిలోకి ఆమె జీవితంలో దిగజారిపోయింది. కారణం ఏమంటే భిన్నమైన బోధ ఉపదేశించబడతా వచ్చింది. కనుకనే దేవుని వాక్యము ఆమె దూరం కావడానికి దేవుడు కాదు కానీ భిన్నమైన బోధ, ఆమె తీసుకున్న నిర్ణయం, ఆలోచనలు, ధనవంతుని కావాలి, ధనాపేక్ష కలిగి ఉండాలి, అంతా సమకూర్చుకోవాలి, సిద్ధపరచుకోవాలనేటువంటి ఆలోచనలు, నిర్ణయాలే, దాని కొరకు ధనం కోసం పరిగెత్తుతా వెళ్ళిపోయింది. ఈ సమస్యలన్నీ తన జీవితంలో ఎదురైతా వచ్చినాయి. దాని కారణంగా ఆమె దేవుని నుండి దూరం అయిపోయింది. దాని కారణంగానే ఆమె ఏమైపోయిందంటే దైవభక్తి లాభ సాధనం అనుకునేది వ్యర్థం అనుకునేసి, దాని కారణంగానే దేవునికి ఏమాత్రం కూడా ఆమె ఏం చేయలేకపోయిందంటే స్థలం ఇవ్వలేక, చేర్చుకోలేక, తప్పులు దిద్దుకోకుండా దేవుని వద్ద నుండి, దేవుని దగ్గర నుండి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఆ సహోదరి జీవితంలో ఎదురైంది. కనుకనే దయచేసి ఈ మాటలు వింటున్నా నీవు కూడా అలాంటి స్థితిలో గుండా నువ్వు వెళ్తున్నట్లయితే ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే, నువ్వు ఆ కోరికను, లోకంలో సంపాదించాలి అనే ఆ కోరిక, ఆశలను వదిలేసి ధనం మీద ఉన్న అపేక్షను, ధనం అవసరం, దాని మీద ఎక్కువ అపేక్ష, ధనవంతుని కావాలని అపేక్ష, కోరికలు, దాన్ని మనం వదులుకోవాలి. నష్టపరుచుకొని నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకునే దానికి మనం ప్రయాసపడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. నిత్య జీవాన్ని చేపట్టాలి. దాన్ని పొందేదానికి నువ్వు పిలబడ్డావు. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతావో, ఈ చింత, నీ అవసరాల గురించి, నీ బిడ్డల గురించి, నీ అక్కర్ల గురించి చింతించద్దు. దేని గురించి చింతపడకుండా నీ చింత యావత్తు ఆయన మీద వేశావు. నీ భారమంతా ప్రభు భరిస్తాడు. నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే నీకు కావలసినవి ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన ఐశ్వర్యములో క్రీస్తు యేసునందు మహిమలో నీ అవసరాలు తీరుస్తాడు. నీ కుటుంబాన్ని ప్రభు పోషించి సంరక్షిస్తాడు. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించినట్లుగా ఆయన చేతి కింద దీన మనస్కులైన సంతుష్టి సహితమైన దైవభక్తి చేస్తే గొప్ప లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు ఆమె పైకి భక్తిగా కనపడింది. భక్తిలో ఉన్న శక్తిని సహోదరి ఆశ్రయించలేకపోయింది. ఆమె భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా ఆటంకంగా మాటలు వెర్రితనంగా భావించింది. కనుకనే దయచేసి సత్యమైన నీవు కూడా, ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఒకప్పుడు క్రీస్తు నమ్ముకున్నవారు ఈరోజు క్రీస్తు నుండి దూరం అయిపోవడానికి కారణం ఏమిటంటే ధనం మీద అపేక్ష, ధనవంతులు కావాలన్న అపేక్షతో చర్చిలకు వెళ్ళకుండా, మా దేవుని వాక్యాన్ని, బైబిల్ను పక్కన పెట్టేసి, సహవాసాన్ని పక్కన పెట్టేసి, దేవుని మీద ఉన్న విశ్వాసము నుండి తొలగిపోయి, సహవాసము నుండి వేరైపోయి, ధనం కోసం పని, వ్యాపారాలు, ఉద్యోగాలు, లోకంలో సంపాదించాలి, ధనవంతుని కావాలి, ధనం మీద అపేక్ష కలిగి అన్నీ సమకూర్చుకోవాలా, సిద్ధపరచుకోవాలనే దారిలో వెళ్ళి మాయలు మనుషులు చేసి ఆ మాయల్లో వెళ్ళి వంచన చేయబడుతూ తప్పు దారిలోకి వెళ్ళిపోతూ గాలి కొట్టుకుని పోవున్నట్లు కల్పింపన్న ఉపదేశాలకు ఇటు అటు మనుషులు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. దాని కారణంగా ఈరోజు అనేక మంది క్రీస్తు నుండి దూరం అయిపోయినారు. దయచేసి ఈ వీడియో చూసే నీవు ఈ తప్పును సరిదిద్దుకోగలిగితే దేవుని మీద అందువల్ల తిమోతితో దేవుడు మాట్లాడినట్లు ఈరోజు నీతో కూడా దేవుడు ఈరోజు నీ జీవితాల్లో నానా బాధలకు
నష్టాల్లో నాశనంలో ముంచివేయబడడానికి, సమస్యల్లో ఉరిలో చిక్కుకొని పోవడానికి, మరియు అనేక దురాశల్లో నువ్వు పడిపోవడానికి కారణం ఏమంటే నువ్వు భిన్నమైన బోధలోకి వెళ్ళిపోయినావు. నానా విధాలైన బోధల చేత తిప్పబడ్డావు. నీ చుట్టూ ఉన్న మనుషులు చేసే మాయల వంచన తప్పుదారిలోకి వెళ్ళిపోయినావు. మోసపోయినావు, వంచన చేయబడ్డావు, తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నావు. దేవుని నుండి దూరం అయిపోయినావు. ధనము కోసం పరిగెత్తుతా వెళ్ళిపోయినావు. ధనము కొరకు పరిగెత్తుతా వెళ్ళిపోయినావు. ఇస్కరియోతు యోధా పరిగెత్తినట్లు, బిలాము పరిగెత్తినట్లుగా, గెహజీ పరిగెత్తినట్లుగా నువ్వు ధనము కోసం పరిగెత్తుతా వెళ్ళిపోయినావు. దానికి కారణంగానే ఈరోజు దేవుని మీద ఉన్న విశ్వాసము నుండి తొలగిపోయి నీ జీవితాల్లో సమస్యల కారణం. అవే నిన్ను దేవుని నుండి దూరం చేశాయి. అవే నీలో దేవుని మీద ఉన్న ప్రేమ అంతా చల్లారిపోయేలా చేశాయి. అదే నిన్ను క్రీస్తు సంఘము నుండి వేరు చేశాయి. అదే నీ జీవితాల్లో దేవుణ్ణి ద్వేషించేటట్లు, తృణీకరించేటట్లు, నెపాలు చెప్తూ దేవుని మాటలో లక్ష్యము చేయకుండా, అదేవిధంగా దేవుని నిరాకరించేటట్లు, నిషేధించేటట్లు, ఆ లేఖనాలు దేవుని శక్తిని ఎరుగక పొరబడుతూ వచ్చినావు. ఎవరైనా చెప్తే వాళ్ళతో తర్కిస్తూ వాదిస్తూ వచ్చినావు, శోధిస్తూ వచ్చినావు. కారణం ఏమి తెలుసా? ధనం కోసం పరిగెత్తదు. అయ్యో నేను దేవుని నమ్ముకో, నాకేం మేలు చేయాల, అందువల్ల ఆ దేవుని ఎద్దకు నేను వెళ్ళలేదని ఆటంకాలు కలుగుతూ వచ్చినాయి. నువ్వే అడ్డుగా నిలబడిపోయినావు. కనుక దయచేసి ఈ తప్పును సరిదిద్దుకొని క్రీస్తు కొరకు జీవిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేస్తాడు. ఆమేన్.